నక్సలైట్ ఉద్యమం ఎందుకు వెళ్ళారు సార్? చదువుతూ ఉన్నప్పుడు సహజంగా వరంగల్లో ఓ విద్యార్థి బాలిస చదువుకు బందీ అవుతావా, విముక్తి పోర్ల వీరుడు అవుతావా. 2014లో మీరు ఇండిపెండెంట్గా పోటీ చేశారు కదా, ఉద్యోగాన్ని వదిలి రాజకీయాలకు కేంద్ర రావడానికి కారణం? ఏ సమాజాన్నైనా ఇప్పుడు ప్రభుత్వ పక్షాన లేకపోతే నిరుద్యోగుల పక్షాన? నేను ఎప్పుడైనా కూడా బాధ్యుల పక్షాన్ని నిలబడతాం. 1,00,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఇంతవరకు వచ్చింది ఎప్పటి నుంచి? తెలంగాణ రాష్ట్రం యొక్క ఉద్యమ ట్యాగే ఉద్యోగాలు. ఆర్ఎస్ ప్రణ్ కుమార్ గారు ఒక సందర్భంలో ఏమన్నారంటే, ఆనాడు నిరుద్యోగులు రెచ్చగొట్టిన బల్మూరి వెంకటరెడ్డి గారు ఈరోజు నిరుద్యోగుల పక్షాన మాట్లాడలేదని చెప్పి అన్నారు సార్. కుమార్ గారు ఆకాశంలో నిలబెట్టిన చెప్తే నేను విజయోత్సవాలు చేశారు సార్. అన్ని విజయాలు ఏం సాధించారు? రైతులకు ఇంతవరకు రైతు భరోసా రాలేదు. అరెస్ట్ చేసి వాళ్ళ సంఖ్యలు వేసుకుపోయి కూడా తెప్పించింది సార్. చాలా భయం. సమ్మెలు చేసే అవసరం తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వం ప్రక్షాళనప్పుడు ఆర్థిక ఏం జరుగుతుంది? నది ఉన్న ప్యారిస్ ఉంది, అట్లాగే మనకు గొట్టాలు పట్టుకొచ్చిన ప్రతి ఒక్కరు కూడా రిపోర్టర్లు అయినా అని చెప్పేసి డిజిటల్ మీడియా కొంత కించపరిచేట్టుగా మాట్లాడినట్టుగా ధర్నాలు కూడా చేశారు. సీనియర్ రిపోర్టర్లు కూడా దీనిపైన వ్యతిరేకించారు. కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చినాక మీరు కూడా ఒక మారుమూల ప్రాంతం. ధనార్దన్ దాస్ ఒక 10 క్వశ్చన్లు అడుగుతా, ఒక్కటే మాటలో మీరు ఆన్సర్ చెప్పాలి సార్ దానికి. డాక్టర్ రియాజ్ గారి గురించి ఒక మాటలో. కేసీఆర్ గారి గురించి. కేసీఆర్ గారు పతనం అయిపోయిన మోడీ గారి గురించి. అదాని, అంబానీ, అల్లు అర్జున్ అరెస్ట్ గురించి సార్ మర్చిపోయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిల్ రెడ్డి గారి గురించి. తెలంగాణ ప్రజల కళలు కన్నా తెలంగాణ అభివృద్ధి జరిగిందంటారా? అద్దంకి దయాకర్ గారికి అన్యాయం జరిగిందంటారు?